ప్రైజ్ ద లార్డ్. ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్ మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పడం కోసమైనా బైబిల్ని ఓపెన్ చేస్తారు, బైబిల్ని చదువుతారు, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంను గురించి అధ్యయనం చేస్తారు అనే ఉద్దేశంతో ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మొదటిగా నిన్నటి ప్రశ్నలకు సమాధానాన్ని పైన స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు బైబిల్ క్విజ్ని స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద వ్రాయబడిన పేరు అంటే పై విలాసం ఒకటి ఉంటుంది కదండి, దాని పేరు ఏంటి? INRI అని ఉంటుంది కదా, సో దాని పేరు ఏంటి, దాని అర్థం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో ఆయన పన్ను చెల్లించారా? క్వశ్చన్ నెంబర్ 3. రబ్బూని అను పేరుకు అర్థం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 4. యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 5. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని గూర్చి అన్నారు? చూసారు కదండి. ఒకవేళ ఈ 5 ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకవేళ వీటికి సమాధానాలు తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్.